గురువుగారు నమస్కారం. వాస్తుశాస్త్రం అంటే ఏంటి? దాని యొక్క ఉపయోగాలు ఏంటి? కాస్త చెప్పండి. ఓం గం గణపతే నమః. నీవు అడిగిన ప్రశ్నకి నేను ఆన్సర్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. వాస్తుశాస్త్రం అంటే ఏంటి? దాని ఉపయోగాలు ఏంటని మీరు అడిగారు. వాస్తుశాస్త్రం అంటే వసాన ధాతువు నుంచి వాస్తు అన్న పదం పుట్టింది. వాస్తు అన్నట్టయితే నివాస యోగ్యమైనది అని అర్థము. మానవుడి నివాసానికి యోగ్యంగా ఉండే భూమిని ఎంచుకోవటం, యోగ్యంగా ఉండే స్థలాన్ని కట్టుకోవటం, దానిని గృహ నిర్మాణం చేసుకోవటం, ఆ యొక్క ప్రకృతి నుంచి కాపాడుకోవటానికి ఏర్పడింది వాస్తుశాస్త్రము. ఈ యొక్క వాస్తుశాస్త్రము చాలా గొప్పది, అనంతమైనది. దానికి చాలా చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. గురువుగారు నమస్కారం. వాస్తుశాస్త్రంలో దిక్కులు విదిక్కులు అంటారు కదా. దిక్కులంటే ఏమిటి, విదిక్కులంటే ఏంటి, వాటిని ఏ విధంగా గుర్తించాలి కాస్త చెప్పండి. ఈ యొక్క దిక్కులు విదిక్కులు దాని గురించి మీరు వివరంగా అడిగారు. దాన్ని ఏ విధంగా గుర్తించాలని అడిగారు. అసలు 8 దిక్కులు అని అంటారు, కానీ 8 దిక్కులు కాదు, 4 దిక్కులు 4 దిక్కులు. 4 దిక్కులు ఏంటంటే తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ 4 దిక్కులు. 4 విదిక్కులు అన్నట్టయితే ఆగ్నేయం, నైరుతి, వాయవ్యము, ఈశాన్యం 4 దిక్కులు అయినట్టయితే మనం గుర్తించాలి. దిక్కులను గుర్తించాలంటే ఏ విధంగా గుర్తించాలన్నట్టయితే మనం ఉదయించే సూర్యుడికి ఎదురుగా నిలబడినట్టయితే ఎదురుగా ఉన్న తూర్పు దిశ, మనకి వెనకాల ఉన్నది పడమర దిశ, మనకి కుడివైపు ఉన్నదేమో దక్షిణ దిశ, మనకి ఉత్తరం వైపు ఉన్నదేమో ఉత్తర దిశ, మనకి ఎడం వైపున ఉత్తర దిశ అని గుర్తించాలి. ఈ దిక్కుల నడుమ మనము సరైన కొలతలతోటి, సరైన ప్రమాణాలతోటి సరిగ్గా ఇల్లు కట్టుకున్నట్టయితే మనకి అష్టలక్ష్మి సంపదలు కలుగుతాయని నేను చెప్తున్నాను. గురువుగారు నమస్కారం. వాస్తుశాస్త్రం మనకి ఏ రకంగా ఉపయోగపడుతుంది? దానికి నీటి వాటములు, ఎత్తుపల్లాలు ఏ విధంగా ఉంటే మంచిది కాస్త చెప్పండి గురువుగారు. నమస్కారం. వాస్తుశాస్త్రంలో ఎత్తుపల్లముల గురించి, నీటి వాడకం గురించి, అన్నిటి గురించి కూడా మీరు అడిగారు. ఎత్తుపల్లములు భూమికి సహజంగా ఉంటాయి. నీరు పల్లం ఎరుగు, నిజం దేవుడు ఎరుగు అంటారు. ఎత్తైన ప్రదేశం నుంచి నీరు పల్లానికి వెళ్తుంది. మనము వాడకం నీరు కానీ, దాని తర్వాత అనేక రకాల నీరు కానీ పల్లానికి వెళ్తుంది. కాబట్టి భూమి ఎప్పుడు కూడా ఒకవైపు పల్లము, ఒకవైపు మెరక ఉండాలి. అదేవిధంగా మన ఇల్లు కూడా ఎత్తు పల్లాలు ఉండాలి. ఒకవైపు ఎత్తు, ఒకవైపు పల్లం ఉండాలి. ఎక్కడ ఎత్తు ఉండాలి అన్నట్టయితే మటుకు మనకి పడమర, నైరుతి, దక్షిణ దిశలో ఎత్తు ఉండాలి. తూర్పు, ఈశాన్యం, ఉత్తర దిశలో పల్లంగా ఉండాలి. ఈ విధంగా ఉన్నట్టయితే మనకు అనేక రకాల మంచి ఫలితాలు వస్తాయి. ఇంకా మిగిలిన వివరాలు తర్వాత చెప్పుకుందాము.